విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన శశికుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శశికుమార్ ఫోన్ చెక్ చేసిన పోలీసులకు షాక్ ఇస్తున్న నిజాలు. శశికుమార్ టార్గెట్ 16 ఏళ్ల అమ్మాయిలే. శశికుమార్ సొంత షాప్ మనీ డిజిటల్స్లోనూ 16 ఏళ్లలోపు అమ్మాయిలకే ఉద్యోగాలు. ఏలూరు అమీనాపేటలో పర్మిషన్ లేకుండా అనధికారికంగా నడుపుతున్న స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో 45 మంది విద్యార్థినులు ఉండగా వారిపై లైంగిక దాడి చేసి తాను చెప్పినట్లు వినకపోతే భయభ్రాంతులకు గురి చేసేవాడు. అలాగే శశికుమార్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. త్వరలో తెలియపరుస్తాం. అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ అసోసియేషన్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే ఆ నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. ఆవిడ హాస్టల్ వార్డెన్ ఆవిడ. అతను హాస్టల్ వార్డెన్లో కాదు, అతను కూడా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు. అతను ఫోటో షాప్ ఉందండి. ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడే వచ్చింది. అదే ఏం చేశారనేది ఇంకా చెప్తాం.